వచ్చినాయి కదా ఇవాళ వచ్చిన జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్రం ప్రభుత్వం లేదు కదా. ఇలా ముఖ్యమంత్రి భయం చాలేదన్న మనకు చాలేది. ఈ రోజు ఎవరితో మాట్లాడలే ముఖ్యమంత్రి, ఆ రోజు నుంచి ఈ రోజు పిఆర్సీ గురించి మాట్లాడలే. ఈ రోజు మాట్లాడుతుందంటే రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదం గెలుస్తున్నది కదా, గెలిచి తీర్చుది అంటే అన్న 2 ఎమ్మెల్సీలు గెలిచిన తలనే ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ముఖ్యమంత్రి భయపడుతున్నారు. పక్కా 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది కదా, గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గజగజ మంత్రి కదా ఉద్యోగ సంఘం నాయకులు పిలిచేలా వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేలా ఆ ఉద్యోగ సంఘం నాయకులు జిల్లాలకు ఫోన్ చేసి చెవులో మండలం ఓటి వల్ల పతాకలు కలవండి, పాలాంశన చేయండి, మొత్తం వాతావరణం మార్చండి, ఉద్యోగులు నంగండి. ఇస్తారా నమ్మకం ఉందా కేసీఆర్ మీద? దీన్ని సంవత్సరాలే అతిగతి లేదు. మేము కొట్లాడమన్నా టీఆర్సీ కోసం మేము కొట్టాలమన్నా భారతీయ జనతా పార్టీ కొట్లాడిందన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇదే వరంగల్ కొట్లాడమన్నా రావుపతి గారి నేతృత్వంలో వరంగల్ కొట్లాడడం, కరీంనగర్లో కొట్లాడడం, నిజామాబాద్ కొట్లాడడం, ఆదిలాబాద్ కొట్లాడడం, పాలమూరులో కొట్లాడడం, నల్గొండలో కొట్లాడడం, హైదరాబాద్ లో కొట్లాడడం, రంగారెడ్డిలో కొట్లాడడం, అంతలో కొట్లాడడం వల్ల అన్ని కలెక్టర్లు దిగ్బంధం చేశాం. టీఆర్సీ ప్రజలను దిగ్బంధం చేస్తామన్నా అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీచార్జ్ చేసిరన్నా, 4 కేసులు పెట్టిరన్నా మా మీద. ఏ వచ్చా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కాలు విరిగినాయన్నా, చేతులు విరిగినాయన్నా, నడుము విరిగిందన్నా. మేము కొట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వచ్చింది, పిఆర్సీ అనే మాట వచ్చింది. ఆ రోజు మాట్లాడితే ఆ రోజు నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి పునఃస్పందించలేదు. ఈ రోజు ఉద్యోగ సంఘం నాయకులను పిలిచేట పిఆర్సీ 7.5% అంటే ఎక్కువ ఇస్తారనేది.